evening, Simon. Good evening. Anna, good evening. Anna, good evening. Good evening, Dev Kumar. Good evening, Simon. Good evening. Dev Garu. Good evening, sir. Reynald Wesley Garu. Good evening. Good evening, sir. Good evening, Good sir. evening, good evening. Good evening, Good evening. Santi, Jacob Garu, Jay Shekhar Garu. దేవ్ కుమార్ గారు మీరు మండే మిస్ అయ్యారండి. సార్ మండే మిస్ అయ్యారు మీరు. సార్ మండే నేను కొంచెం అర్జెంట్ అంటే అసలు అన్అవాయిడబుల్ ఇది చర్చిలో ఒక ఇది ఖచ్చితంగా ఒక ఇష్యూ రిజాల్వ్ చేయాల్సి వచ్చింది. అయితే నేను మీ రికార్డింగ్ తెప్పించుకొని మొత్తం విన్నాను సార్, మొత్తం నోట్స్ రాసుకున్నాను. హలో, మీ ఆబ్సెన్స్ అక్కడ కొట్టొస్తుందండి. అయ్యో భలేవాడు సార్. అంతా విన్నాను సార్, 2 times విన్నాను, నోట్స్ రాసుకున్నాను. ఐఎమ్ థరో విత్ ఇట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. Okay, we'll have a word of prayer and we'll just have a word of prayer and we'll start. So Mary sister garu meer pray chesthe man start chesukundam. Sister Mary. Yes sir. Pray cheyandi. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. మరి యొక్క నాయన గ్రీకు జరుగుతున్నటువంటి ఈ గ్రీక్ క్లాస్ ని యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. మరి ఈ సాయం సంధ్య వేళలో తండ్రి నాయన మీరే మాకు తోడుగుండండి. సార్ నీ యొక్క జ్ఞానంతో నింపమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా సార్ చెప్పేటువంటి గ్రీక్ క్లాసులన్నింటిలో కూడా నీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇంతకాలం నువ్వు కాచి కాపాడి నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన నీ యొక్క గొప్ప సబ్జెక్టుని మేము నేర్చుకున్నట్టుకు తగినటువంటి నాయన సహాయాన్ని మీరు మాకు అందించారు నాయన. తగినటువంటి జ్ఞానాన్ని మీరిస్తేనే మేము నేర్చుకోగలం కనుక ప్రభా, నీ యొక్క జ్ఞానంతో చేరినటువంటి ప్రతి బిడ్డను కూడా నువ్వు ఆశీర్వదించమని నింపమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మేము చక్కగా నేర్చుకునేలాగున, శ్రద్ధ కలిగి నేర్చుకునేలాగున తగిన కృప దయచేయండి నాయన తండ్రి. మరి డైరెక్టర్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపండి. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ మాకు ఏ దినమును కాదినమును ప్రతి దినము కూడా నాయన క్లాసులను మాకు అందిస్తూ తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ నీలో జీవించుటకు, నీలో ఎదుగుటకు, నీలో హెచ్చరింపబడుటకు, నీ మార్గంలో నడుచుటకు మా జీవితానికి నాయన చాలినంత గొప్ప దేవుడుగా మీరు మాకుంటుండగా నాయన, మరి సార్ ద్వారా నాయన మాకు అందిస్తున్నటువంటి యొక్క క్లాసెస్ నీ దీవెనలతో నింపమని, అదేవిధంగా గుడ్ న్యూస్ కాలేజ్ అండ్ సెమినార్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క క్లాసెస్ ను కూడా నీ దీవెనలతో నింపమని వేడుకోవచ్చు. ఈ సాయంకాలపు దీవెనలతో మమ్మల్ని నిండారా నింపమని, క్లాస్ అంతటిని నీ దీవెనలతో నింపమని వేడుకొంచు నీ హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు మహాపుణ్యనామమున ఈ కొద్ది విన్నపంలో బహు వినయముతో విన్నవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Thank you sis, thank you. Okay, so last class lo we have learned about the demonstrative pronouns. We have learned about demonstrative pronouns of ekenos. Demonstrative pronoun ekenos gurinchi manamu last class lo manamu నేర్చుకొని ఉన్నాం. Okay, now we have learned about that, and also we have seen about okay, translation first, second, third chesam. Up to third we have done the translation, which is in the lesson number 17. Lesson number 17 lo nundi we have done kadandi akkada varaku chusukunnam kada. అవునండి. Okay, so fourth translation, can anybody read fourth translation? En ekaino, ekaini, en ekaini, t మ్యూరా. నేను ఈ వీడియో ఆఫ్ చేస్తున్నానండి, బోర్డుతో పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే డేటా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనేసి. ఓకే.
Okay. Yeah. N Ekeni, T Mura, Tin Sofian, Tau Kuriao, Yoza Zone. Yeah, Edoxa Zone. Okay, Edoxazone. So N and then it's a preposition. In. Visible and the border. లైట్ పడుతుంది సార్ రైట్ సైడ్ లో. రైట్ టాప్ కార్నర్ లో లైట్ ఎక్కువ పడుతుంది. చూడండి. నైస్ సార్, బాగుంది. So it is about Ain, Ekene, Chain, Emera, Tain, Sofian, Tu Kuriu, and then coming to the Edoxazone. Okay. Baburao garu. Baburao garu. Baburao garu. Baburao garu. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. No, praise the Lord. Good evening. Good evening. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. దీని పార్ట్స్ పారాఫ్రేజ్ చెప్తారండి. సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. జస్ట్ 1 minute. నేను కొంచెం తర్వాత చెప్తాను సార్. నేను దాన్ని కూడా చూడలేకపోతున్నాను. సారీ సార్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ ఉన్నాడా? Anil, paraphrase. Article preposition. Okay, in preposition. ఇంకా
It's a demonstrative pronoun. Demonstrative pronoun. Demonstrative pronoun. A case. A case. సార్ అక్షరాలు నీట్ గా కనిపించట్లేదు. అది మీ ఫోన్ ప్రాబ్లమ్ ఉండొచ్చమ్మా. తక్కిన వాళ్ళకి అందరికి కనిపిస్తుందా? కనిపిస్తుంది. లైట్ తెలుసు. ఇప్పుడు కనిపిస్తుందా సిస్టర్? డేటివ్ కేస్. ఇందాకే బాగుంది. సరే. ఇందాకే బాగుంది. ఓకే. సిస్టర్ చెప్పండి, అది ఏ కేస్ అండి? డేటివ్ కేస్. డేటివ్ నంబర్ సింగులర్. తర్వాత ఇది కూడా ఆర్టికల్. అది కూడా సింగులర్. నౌన్. నౌన్ ప్లూరల్. సింగులర్. ప్లూరల్ డేటివ్. ప్లూరల్ డేటివ్. ప్లూరల్ సింగులర్. సింగులర్ సార్, సింగులర్ డేటివ్. ప్లూరల్. ఓకే. ఆర్టికల్. ఆర్టికల్ ఆన్. ఆర్టికల్ అక్యూసేటివ్ సింగులర్. ఆన్ వచ్చింది సార్. ఆర్టికల్ కురియో నౌన్. నౌన్ న్యూటర్ నౌన్ సింగులర్. మళ్ళీ ఒకసారి చెప్పండి. న్యూటర్ జెండర్ నౌన్ సింగులర్. ఓ ఇది సార్. verb. Imperfect verb. అగ్మెంట్ వచ్చింది సార్. ఆర్గ్యుమెంట్ వచ్చింది. అగ్మెంట్ పాస్ట్ టెన్స్ లో ఉంది. అదే పాస్ట్ టెన్సే. సింగులరా ప్లూరలా? ప్లూరల్ సార్. దేవర్ వర్. ప్లూరల్. సింగులరా ప్లూరలా? ఎస్ సార్, ప్లూరల్ సార్. ఏ ప్లూరల్? కాంట్రాక్ట్. కాంట్రాక్టెడ్ ప్లూరల్. కాంట్రాక్ట్ లో అదే ఏ పర్సన్ అండి? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్? థర్డ్ పర్సన్ సార్. Third person singular. థర్డ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఆ? ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులరా, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరలా? థర్డ్ పర్సన్ ప్లూరల్ సార్. థర్డ్ పర్సన్ ప్లూరల్. ఎస్ సార్. అలా పెట్టుకుందాము. అలా పెట్టుకుందాము. అన్ని సింగులర్ వచ్చాయి. అన్ని సింగులర్ ఉన్నాయి. సో ఏంటంటే
ఎన్ అంటే ఇన్ ఇన్. ఇన్ Ekene. ఎకేనే అంటే Those. దట్ Those. దోస దట్ సింగులర్ కదండి. సింగులర్ కదా దట్. That. ది ఎమెరా ఎపేరా డే సార్. డే డే. డే టెన్ ద ద Sophian. విజ్డమ్ Knowledge. విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. ద లార్డ్. Glorified. ఈ వచ్చింది కదా సార్. Glorified. గ్లోరిఫైడ్ సార్. గ్లోరిఫైడ్ పాస్ట్ టెన్స్ అండి. అదే సార్. Glorified. గ్లోరిఫైడ్ కదా సార్. గ్లోరీ క్వశ్చన్ మార్క్ సెమికోలన్ ఉంది కదండి. అవును. సెమికోలన్ ఉంది. Okay. సో హౌ ఇట్ ఇస్? ఇన్ దట్ In that day, దట్ డే ఇన్ దట్ the Was. wisdom of the Lord ద డే Does that Lord's name glorified? in that the wisdom of the thus wisdom of the Lord Glorified. thus Was the wisdom of the Lord glorified in that day? In that day. Was the wisdom of the Lord glorified in that day? క్వశ్చన్ మార్క్ అండి. డస్ కదా. అదే thus in that day the wisdom of the Lord was Does. thus the wisdom of the Lord was glorified in that day. Okay, so మనం ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటండి? సబ్జెక్ట్ విజ్డమ్ Wisdom of the Lord. అది జెనిటివ్ కేస్ కదండి. జెనిటివ్ కేస్ కదండి. Wisdom of the Lord. Thus, in that day, the In that wisdom of day. the Lord was glorified. Verb. Okay. Thus, Thus the wisdom of the Lord was glorified in that day. Did the wisdom of the Lord was the Yes. wisdom of the Lord glorified in that day? does the wisdom of the Lord was glorified that day? Sir, did the wisdom of the Lord glorify? No, ఇది రాంగ్ సార్. అది The wisdom of the Lord was glorified. Does Does say glorify రావాలి? కాదు సార్. అది Was present the wisdom of the Lord So which glorified? one will be the So Did was the wisdom of God glorified Was on- రావాలండి. in that day? That day. was The The wisdom of of the Lord glorified that day. was the wisdom of glorified బాబు in ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి చూడు. the day. Was the wisdom of the Lord glorified in that day? Okay.
God. Is the wisdom of the Lord glorified in The that food day? Jesus. Sister? Is the wisdom of the Lord. Okay, రబ్ చేయాలండి. Okay, sir. ఎవరున్నారు రాష్ట్ర వాళ్ళు? ఓకే, సో ఫ్రమ్ బీడీ నుండి ఎవరన్నా? ఫ్రమ్ బీడీ ఎక్సెప్ట్ దేవకుమార్ గారు, విజయ్ గారు తప్ప, సైమన్ గారు తప్ప ఇంకెవరన్నా? నిరీక్షణ్ కుమార్ గారు డ్రైవింగ్ లో ఉన్నారు. కీర్తి ప్రకాష్, సుబ్బారావు గారు. Sir, I am in driving position, so please excuse me for this day. I am able to Okay. hear, but I can't answer. ఓకే, I am driving. సో బీడీ నుండి ఇంకెవరు ఉన్నారు? శాంత కుమార్, వెస్లీ శామ్, బ్రదర్ వెస్లీ. కష్టం సార్ కొద్దిగా మెల్లమెల్లగా లైక్ క్రో క్యారింగ్ ది స్టోన్. అవ్వట్లేదు. ఐ హావ్ టు స్టిల్ ఎక్సర్సైజ్ మై సెల్ఫ్. దెన్ ఓన్లీ ఐ కెన్. ఓకే, బ్యూలా సిస్టర్. సుబ్బారావు గారు. సార్ ఏమన్నా అడుగుతున్నారా? అదే చదవండి అండి, బోర్డు మీద ఉన్నాడు. ఓహో, జస్ట్ ఐ కేమ్. నో ప్రాబ్లం సార్, ఐ ట్రై. యా. సునే
Sunegon. Sunegon. Yeah, Sunegon. Sunegon. I. Parthenoi. Parthenoi. Ta. Probata. Outone. Is. Ta. Dendra. Okay, good. Dendra. Thank you, sir. Oh, good. Beulah sister tried transliterate just pumpkin. That's also very good. So sister Dani Jadran try the sister. Beulah sister try to read that. Dani Chadwan. Me rasin Dani Chadwan. Sunegon. Parthenoi. Ta. Probata. Outone. Is ta. They were sir. Dendra. Okay, good. Okay. So again. ఏ వర్డ్ అండి సునగోగన్? ఏ వర్డ్ అండి అది? ఏ వర్డ్ అది? కాంపౌండ్ వర్బ్ లో now we understood the word. ఒకసారి లెసన్ నంబర్ 16 లో చూడండి. Sunago. I gather. Bring together. Yeah. Sunago. I gather or I bring together. And so ఇప్పుడు అక్కడికి వస్తారికి now you identify the ending. Imperfect. Identify the ending. Imperfect. Okay. Imperfect lo a person. Which number? Which person and which number? Singular. Third person. Singular andi. Singular. Third person, sir. Plural. Okay, ఎందుకంటే ఫాలోయింగ్ వర్డ్ ఏముంది మనం చూసుకోవాలండి. ఫాలోయింగ్ వర్డ్ ప్లూరల్ ఉంది. అవును సార్. ఇది అంటే ఏంటండి? కాంపౌండ్ వర్డ్. Feminine nominative plural. ఏంటండి? Then about the demonstrative pronoun. Sir, Neuter nominative plural. Preposition. Neuter nominative. Okay. Sir, audio. They gathered. అది demonstrative pronoun.
లెసన్ నంబర్ 17 లో. Demonstrative pronoun, genitive, plural. సార్ సునరోజన్ Sir, ఇది మళ్ళా న్యూట్రల్ నౌన్ ప్లూరలా? నామినేటివ్ న్యూట్రల్ ప్లూరల్. అది చూడాలి. అది యాక్టివ్ కేసా ఏదైనా చూడాలి. డేటివ్ యాక్టివ్ అనేది చూడాలి. So this is all. This is what. So they gathered. The virgins. The virgins gathered. What they gathered? The sheep. The sheep. Of lesson number 17. From The tree sheep. kada sir? The sheep of them. The virgins gathered the sheep. Okay, the virgins ఎక్కడి నుండి వచ్చింది? Virgins Parthenoid sir. or the party and ఇక్కడ gather లేదా gather అనొచ్చు లేకపోతే ఇంకేందండి Bring together. Bring together. Virgins of sheep of them. Out on అంటే ఏందండి? Come to the point number 94. Point number 94. Out on him. of him. Of them. Of them. Him or Of her? them. Of them. Of them, yes. Of them. Of them. Of them. Of them. Of them. Ace అంటే Sir? Ace అంటే Preposition sir, into the trees. Trees. into the trees. Okay, the virgins gathered the sheep of them. Virgins bring together sheep of them into the trees. There also we can use. The virgins brought their sheep into the trees. There, yeah. Of them Yes. becomes there kada sir. Yes. Virgins bring the virgins. They bring the sheep of into the trees. Sheep of them. Sheep of them కొంచెం ఆడుగా ఉంది కదండి అక్కడ. అవునండి కనెక్టివిటీ మిస్ అవుతుంది. The virgins
bring their sheep into the trees. Virgins bring their sheep into the trees. Trees. దేర్ అంటే దేర్కి ఇంకో వర్డ్ ఉంది కదా, అది లేదు మనకి గ్రీక్ లో. There of them ని మనము వర్జిన్స్ చేస్తున్నాం. లాజిక్ పనికొస్తుంది కానీ బట్ యాక్చువల్ వర్డ్ ఇస్ మిస్సింగ్ కదా. Okay, so that's what the virgins bring together the sheep of them into the trees. That's only the. That's how the Greek is given. Yeah, the virgins. So the first one is appropriate, and the first one is appropriate. Okay. So Rabja Randi. Okay. Okay, so sixth one. Okay, Enosh. Enosh, చదువుతావా? సార్ చదువుతావా? ఓకే. ఎప్సిలోన్ పై ఎప్సిలోన్ సెంటెన్స్ సెంటెన్స్ ఇఫ్రిట్ ఇఫ్రిటి 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 టావో టూ టివో టో డిడాస్ కలో టాన్ కార్పోన్ కార్పోన్ ఇకైనోన్ ఓకే ఓకే సో ఇంపర్ఫెక్ట్ అయిపోతుంది. సో ఫెరో అంటే ఏంటండి? వాట్ ఈస్ ద వర్డ్ ఫర్ ఫెరో? క్యారీ సార్. క్యారీ. సో ఇక్కడ ఏమొచ్చిందండి? యు వేర్ క్యారింగ్. Past tense, you were carrying. Carrying. Now what is that? Carrying the teacher. Carrying the teacher. Teachers, sir.
డేటివ్ సింగులర్ కదా. ఇది ఫ్రూట్. Where carry Carrying the fruit for the teacher. or the teacher. No. So you were carrying that fruit for the teacher. ఎకినోన్ అంటే ఫర్ మమ్మ. Go to mama. అది డెమోన్స్ట్రేటివ్ కదండి, డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్. లెసన్ నంబర్ 17 లో అక్యూసేటివ్ కదండి. ఎకినోన్. అక్యూసేటివ్ సింగులర్ అండి. సింగులర్. కనిపించిందండి 91 లో. yes ఎకినోన్. Okay, so the last one, ఇది క్లీన్ చేయాలండి. రాసుకున్నారా? అవునండి. ఆల్మోస్ట్ 19 మెంబర్స్ ఉన్నారండి. ఒక్కరే రిప్లై ఇచ్చారు. రాసుకున్నారా లేదండి? yes sir. ఓకే. Okay, so last one. Ruth, sister Ruth. Sister Ruth. జేకబ్ గారు మీరు చదువుతారా? సార్ చదువుతారా? సార్. ఇటూస్ బలై ఈ కాకే టోన్ లిథియోన్. Okay, so ethus అంటే ఏందండి? Immediately. Pros. Kaki.
Immediately. Immediately. He throws. She. Immediately he throws the bad stone. Immediately. వాళ్ళ బంధువు అవుతున్నట్టుందా లేకపోతే సో ఇక్కడ కాకే అన్నదండి. వాట్ ఈస్ దట్ వర్డ్? Bad. No, what is that word? Word, which word it is? Okay. Which word? Adjective. 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 So adjective lo, which kind of adjective? We learned there are three kinds of adjectives. What are they? Substantive. Attributive adjective, predicate adjective, and substantive adjective. గుర్తుందండి? Point number 66 లో చూడండి ఒకసారి. Point number 66 లో. Attributive. Attributive. Attributive, predicate, substantive. Okay, attributive, predicative, substantive గా. అయితే ఇప్పుడు ఇక్కడ వర్డ్ ఎలా యూజ్ అయింది? Attributive. Attributive లో ఏంలో ప్రెడికేటా, అట్రిబ్యూటివా, సబ్స్టాంటివా? Attributive. ఎందులో యూజ్ అయిందండి? అట్రిబ్యూటివ్ లోనా, ప్రెడికేట్ లోనా? అనిల్ అనిల్ ఎట్లన్నావు అనిల్ అది అట్రిబ్యూటివ్ అని? ఎందుకంటే It comes immediately after the article. Immediately after the article, but which case? ఈ కేసు ఏం కేసు? Feminine singular. Feminine singular of which case? Which case? Nominative. Genitive. Nominative. Nominative singular. Nominative singular. మరి ఇక్కడికి వచ్చేసరికి it is accusative singular. ఇప్పుడు చెప్పాలి అట్రిబ్యూటివ్, సబ్స్టాంటివ్, ప్రెడికేట్. సో బేసికల్ గా సబ్స్టాంటివ్. బేసికల్ గా సబ్స్టాంటివ్. Immediately. Sir, excuse me, sir. Accusative singular అనేది టోన్ లిథోనా సార్? అది దాన్ని అట్రిబ్యూటివ్ పొజిషన్ అని ఉంది కదా సార్ ఇక్కడ. కానీ ఒకసారి చూడండి 7 లో if the noun has the article, then attributive adjective must come immediately after the article. This is called attributive position. అవునండి, కానీ ఇక్కడికి వస్తారు కేసెస్ మారిపోతున్నాయి కదా. ఇక్కడికి వస్తారికి నామినేటివ్ కేసు ఉంది, ఇక్కడికి వస్తారు అక్యూసేటివ్ కేసు ఉంది. నామినేటివ్ అందుకనే యు కమ్ టు ద lesson number 14. 78. Substantive use of adjective. The adjective may be used in place of noun. Noun. It often has the article in this usage. This is called substantive use of the
adjective and noun appropriate to the Greek ending is often to be supplied in English. Yeah. So this is called substantive use of the adjective. సో అప్పుడు అక్కడ ఏమొస్తుంది? Substantive use of adjective. సో ఏమొస్తుంది అక్కడ? అర్థమైందని నేను చెప్పింది? Immediately he throws. So who is that he? Boy. Immediately he throws the bad stone. Okay. Okay. అంతవరకు అర్థమైంది సార్. Immediately. So నేను అనేది ఏంటంటే ఇప్పుడు చూసుకొని వచ్చేసేది నామినేటివ్ సింగులర్, ఆర్టికల్ ఆఫ్ నేటివ్ సింగులర్. ఇక్కడికి వచ్చేసరికి ఏముంది? అక్యుసేటివ్ సింగులర్ ఉంది. అక్యుసేటివ్ సింగులర్ అంటే కేసెస్ మారిపోతున్నాయి. అయితే ఇప్పుడు దీన్ని అడ్జెక్టివ్ అని మీరు ఐడెంటిఫై చేశారు. యు హావ్ ఐడెంటిఫైడ్ దిస్ యాడ్జెక్టివ్. వాయిస్ బ్రేక్. ఓకే, అడ్జెక్టివ్ లో 3 అడ్జెక్టివ్స్ ఉన్నాయని చెప్పి చూసుకున్నాం. అంటే అట్రిబ్యూటివ్, ప్రెడికేటివ్, సబ్స్టాంటివ్. అయితే ఇప్పుడు ఈ యొక్క కాకే ఏదైతే ఉందో, కాకే అయితే ఉందో, ఆ కాకే అట్రిబ్యూటివ్, ప్రెడికేట్, సబ్స్టాంటివ్? అది నేను అడిగేది. ఎందుకంటే ఓకే, సో లెసన్ నంబర్ 14 12 లో 13 లో 14 లో నేర్చుకున్నాం. అంటే 12 లో అట్రిబ్యూట్ నేర్చుకున్నాం, 13 లో adjective of the first and second declension, predicate use. సో ఇప్పుడు అది ఏ యూనిట్ అని నేను అడుగుతున్నాను. We have done translation. Translation లో ఏం మిస్టేక్ లేదండి. We have done the translation, but you should know which adjective అన్నది. Translation part we have done. Immediately he throws the bad stone. ఎందుకు అనంటే అది లిటరల్ గా చేసుకుంటూ వచ్చేసాం మనం. ఇమీడియట్లీ he అన్నదాన్ని throw the stone. బ్యాడ్ అనేది హీకే అప్లై అవుతుంది కదా సార్? అవునండి, అది నేను అనేది. ఇప్పుడు మీకు సైమన్ గారికి ఇప్పుడు వచ్చింది. సో immediately he throws the bad stone. Immediately he throws bad stone. Immediately he throws the bad stone. ఓకే, సో అందుకనే మళ్ళీ ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే లెసన్ నెంబర్ 12, 13, 14 లెసన్ నెంబర్ 12, 13 మీరు కూర్చొని మీరు చదువుకున్నప్పుడు అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, టేబుల్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మీరు టేబుల్ రాయమన్నారు కదా, దాంట్లో ఏసు ఆయి అలా ఉంది, అవి ఒక్కటే చూసుకుంటే చాలు కదా సార్. మళ్ళా ఈ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కటండి. నేను అందుకనే నాకు 2-3 పంపించారు హోంవర్క్. నేను ఏదైతే ఇచ్చానో అందులో 2-3 పంపించారు. నేను అసలు వేరే వాళ్ళు కాకుండా సైమన్ గారు, విజయ్ గారు, దేవకుమార్ గారు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి, నేను ఏ హోంవర్క్ ఇచ్చాను అసలు? Sir, I will send as early as possible without fail. Tell me which homework I gave. Genesis ఒక్క నిమిషం విజయ్ గారు, మీరు ఒక్క నిమిషం. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వెర్స్ నుంచి 5th వెర్స్ వరకు చేయమన్నారు కదా సార్. అదే ఏం చేయమన్నాను? ట్రాన్స్లేట్ చేయమన్నారు సార్. ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ ఇంటూ గ్రీక్. అవును సార్.
నేను ట్రాన్స్లేట్ చేయమన్నా పారాఫ్రేజ్ చేయమన్నా? ట్రాన్స్లేట్ చేయమన్నారు సార్. You try to practice for translation as you said. పారాఫ్రైజ్. Okay. పారాఫ్రైజ్ చెప్పాను. Yes sir. ట్రాన్స్లేట్ అంటే అది ఐ మీన్ లైక్ దట్స్ ఇన్ ద హీబ్రూ కాబట్టి దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేయట్లేదు. I will put my efforts to try to paraphrase it, and I will submit to you without fail. అదే అందుకనే ఐ మీన్ లైక్ సైమన్ గారు, విజయ్ కుమార్ గారు, దేవ్ కుమార్ గారు అండ్ నిరీక్షణ గారు పంపించారు. తక్కిన వాళ్ళు ఎవరు కూడా పంపించాలి. NTRKOTHEOS. As early as possible I will try to send sir. Okay. అంటే ఇందాక మేరీ సిస్టర్ మీరు అడిగారు కదా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే అవన్నీ కూడా కంపల్సరీగా మనం చూడాల్సి వస్తుందండి. అదే అవన్నీ కూడా కంపల్సరీగా చూడాల్సి వస్తుంది. ఓకే, సో ఇంగ్లీష్ లో ఫర్ ద లార్డ్ సేవ్స్ దెమ్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. The Lord saves them from evil one. So ఇప్పుడు ఏం చేద్దాము, we'll go and find out the words. What is the word? God. God, the Lord. The Lord ఏంటండి? కురియోస్. మనం ఏమి కేసెస్ గాని ఏం కూడా చూస్తలేము. we are just taking try to write the words and okay. Or ఇక్కడ preposition conjunction for in a word, is it a conjunction or a preposition? Preposition. Lesson number 11. ఫార్ లేదు కదా, 11 లో లేదండి. లేదు. 10 అండి. గార్. యా, సో పోస్ట్ positive conjugation. Yeah. Okay, Pro so now somewhere else. Okay, yeah. Okay, now the word 10. సార్ సేవ్ ఎండింగ్ ఎప్సిలాన్ అయ్యోట రావాలి కదా సార్, థర్డ్ సేవ్స్ కదా సార్ అది. అదే అంటే ఉట్టి వర్డ్స్ ఐడెంటిఫై చేస్తున్నాండి నేను, అందుకే ఓకే సార్ అర్థమైంది. అంటే మీరు ఫెమిలియర్ కావాలని చెప్పేసి ఎలా అన్నదాన్ని. ఓకే, దెమ్ ఏంటండి? అవుటోస్, ఐ మీన్ జస్ట్ వీఆర్ రైటింగ్ అవుటోస్. ఓకే, అపో ఈవిల్ వన్. ఈవిల్ వన్ ఏంటండి? పోనిరోస్. జస్ట్ వర్డ్స్ రాసుకున్నా. జస్ట్ వర్డ్స్ రాసుకున్నా. నౌ ఇందాక అన్నట్టుగా లెసన్ నంబర్ Poneros spelling correct enough, sir.
ఏంటది? Poneros. Poneros. Spelling correct అన్న అక్కడ రాసింది మీరు రాసింది. Correct. Yeah. Poneros. Lesson number? Lesson number? Curious అన్న వర్డ్ ఏ లెసన్ లో ఉంది? లెసన్ నెంబర్ 5. లెసన్ నెంబర్ 5 లో. తర్వాత సోసో also lesson number 2. Lesson number 2. Them అన్నది them అన్నది 17. 17. Lesson number 17. 17. Okay. Apo 10. 11. Lesson number 11. 11. 11. 11. 11. The evil one. Lesson number 14. Lesson number 14. Lesson number like for lesson number 10 lo undi. O curious lesson lo undi. Same lesson number 2 lo undi. Them lesson number 17. From another 11. Evil one వచ్చేసి lesson number 14. So now you got what are the words. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? We have to go for the translation. Okay, so what comes here? O అంటే Nominative. God. O God curious. For the Lord. Zay. Them ఏమొస్తుంది? Poneros. Otos. Auton. O Poneros. Susie. O Poneros. Evil one. Evil one ra. ఏ కేసు వస్తుంది? Poneron వస్తుంది కదా సార్. Is it from ఏ లెసన్ అండి? Lesson number 11. From 11 అండి. Yeah. So yeah. అక్కడ ఏమొస్తుంది? పొనిరే From true. Genitive కదా. Lesson number 11 లో vocabulary చూడండి. Genitive. Genitive. Co-preposition with genitive. So genitive. God
అంతా బౌన్స్ అవుతున్నట్లుంది. బౌన్స్ అవుతుందండి. మరి మీరు బ్రెట్లీ లాగా కనిపిస్తారు. Yeah, correct. ఇప్పుడే పజిల్ లాగా we are able to match. Slowly, Slowly we are. the puzzle is falling into place. Yeah. Okay, I'll just రాసుకున్నారండి? అవునండి. Yes, sir. Okay, so నాకు indicative, active, voice, endings of first person, second person, third person, singular and plural. Endings చెప్పండి. O. What is the plural? Plural ఏంటండి? Omen. Ice. Ite. I. Usi. Usi. Okay, so ఇది Contract word. Okay. ఇక్కడ Okay, so this is about uncontracted contract మనం చూసుకొని ఉన్నాం. అంటే ఇది లెసన్ నెంబర్ 3 లో చూసుకున్నాం, ఇది లెసన్ నెంబర్ 4 లో చూసుకున్నాం. ఇక్కడ ఎందుకు ఉప్సిలోన్ యాడ్ అయింది, ఇక్కడ ఎందుకు ఐయోటా యాడ్ అయింది? కాంపౌండ్ వరకు ఇక్కడ ఎందుకు ఉప్సిలోన్ యాడ్ అయింది చెప్పండి.
చెప్పలేరా? లెసన్ చూసి కూడా నేను మీకు చెప్పా ఏ లెసన్ కరెక్ట్. సార్ మీ వీడియో కనిపిస్తలేదు సార్. నా వీడియో కనిపించదు, నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు. నా వీడియో బోర్డు కనిపిస్తుంది. లేదు సార్, నాది బ్లాక్ మొత్తం వస్తుంది. బ్రదర్ మీరు సార్ది బోర్డు కనిపిస్తుందా? దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ బోర్డు కనిపిస్తుంది. బోర్డు కనిపించే వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. సార్ 2 కనెక్షన్లు ఉన్నాయి చూడండి సార్ పేరుతో. ప్రొఫెసర్ అన్నది ప్రొఫెసర్ రెనాల్డ్ వెస్లీ అనేది బోర్డు, రెనాల్డ్ వెస్లీ అనేది వీడియో ఆఫ్. రెనాల్డ్ వెస్లీ అనేది ఉంది సార్. స్క్రీన్ లెఫ్ట్ అనండి. స్క్రీన్ ముందుకు నడుపు. ఆ స్క్రీన్ ముందుకనండి. ఇటా ఎటన్నా కూడా వచ్చేస్తుంది బోర్డు. స్వైప్ ఓకే, నాకు చెప్పలేరు మీరు ఎందుకు ఇక్కడ ఉప్సిలోన్ వచ్చింది, ఎందుకు అక్కడ లెసన్ నంబర్ 15 లో ఉన్నట్టుంది సార్. అది లెసన్ నంబర్ 4 అండి. ఎందుకు వచ్చింది? past tense, vowel of stem and vowel of stem and ఎండింగ్. ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఏంది? ఎప్సిలాన్ అయోటా. ఎప్సిలాన్ అయోటా. ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏంది? ఒమిక్రాన్ ఎప్సిలాన్. ఓకే, సో అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? ఒమిక్రాన్ ఓయు ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ పిఐ ఎప్సిలాన్ ప్లస్ long diphthong. Epsilon disappears. సో అది మనము నేర్చుకున్నాం. అందుకని ఇక్కడ బేసికల్లీ ఇక్కడ ఏమొచ్చింది? జస్ట్ ఒక వర్డ్ తీసుకున్నాం, వైద్యం తీసుకున్నాం. వచ్చేసరికి ఎప్సిలాన్ రూల్ ప్రకారంగా ఎప్సిలాన్ ప్లస్ ఒమిక్రాన్ ఏమొస్తుంది? ఓయు వస్తుంది. ఒమిక్రాన్ ఎప్సిలాన్. ఇక్కడ కూడా this drops and continue. ఇక్కడ కూడా వస్తుంది ప్లస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్. అందుకని ఈ యొక్క అయోటా ఇక్కడ వచ్చింది. అయోటా ఇక్కడ వచ్చింది. నేర్చుకుంటుంటే పాత లింకులు తెగిపోతున్నాయండి. Okay, we'll do one thing. We'll go through the vocabularies and vocabularies familiar unte ఈ జేకబ్ గారు లెసన్ నంబర్ 2 లో ఉన్న vocabulary చదవండి.
లెసన్ నెంబర్ 2 లోనా సార్? అంటే పాయింట్ నెంబర్ అసైన్మెంట్ లో 9 లో 4th one. 4th one. A cow, I hear, sir. అదేనా? Memorize this. అదే. A cow, I hear. Blepo, I see. Grapho, I write. Esteo, I eat. Lego, I say. Sozo, I save. Sozo, I save. మళ్ళొకసారి. సార్. Kowo, I hear. Blefo, I see. Blepo, I see. Blepo. Blepo. Grapho, I write. Estio, I eat. I eat. Lego, I say. Sojo, I save. Save. Sozo, I save. Yeah. Okay. So next, Anil. Lesson number 3. Anil, lesson number 3. Anil. Lesson number 3, point number 19. 19, point number 19. Anil. Okay, Ramu brother, మీరు చదవండి. Yes sir. Lesson number 3 కదా సార్? అవును. Apotanesco, I die. Apotanesco, I die. Apostello, I send. Ballo, I throw. Egero, I rise. Heurisco, I find. Esco, I find. Echo, I have. Trino, I judge. Lambano, I take, I receive. Meno, I remain. Pistio, I believe. Okay, na sir? So, Mary sister, lesson number 4 and. Yes, sir. Aitio, I ask. Jetio, I seek. Theopio, I behold. Calio, I call. Lalio, I speak. Martyrio, I bear witness. Paracalio, I exhort, I comfort. Polio, I make, I do. Terio, I keep. Filio, I love. Thank Okay. you. Okay, Simon, lesson number 5 and. Yes, sir. Angelos, messenger. Adelphos, brother. Anthropos, man.
apostolos, apostle, doulos, slave, theos, God, kai, and kurios, master, logos, word, nomos, law, oikos, house. Oikos, house. Okay. And next, Veerasamy brother. చదువుతారు బ్రదర్ లెసన్ నెంబర్ 6. నా దగ్గర నోట్స్ లేదు సార్, బుక్ లేదు సార్. ఓకే 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 ఓకే. బ్యూలా సిస్టర్. ఓకే. ఆర్టోస్. అనిల్ చదువుతావా? లెసన్ నంబర్ సార్ 6. ఒక్క నిమిషం ప్లీజ్ సార్. ఆర్టోస్ బ్రెడ్, థానాటోస్ డెత్, cosmos world, Laos people, Philos friend, Philios. Sir? Philos sir. Philos friend. Eremos desert, Odos way, Parthenos virgin or maiden. Okay, so lesson number 7. Vijay garu meer lesson number 7 chadandi. Yes sir. Argurion, silver. Argurion, silver, yeah. Biblion, book. Daimonion, demon. Denaron, tree. Edron, tree. Egron, work. Evangelion, good news, gospel. Iron, temple. Imartion, garment. Paidion, child. Ploion, boat. Roboton, sheep. Prosopon, face. Sabaton, Sabbath. Simeon, miracle. Simeon, miracle or sign. Technon, child. Luo, I lose, I destroy. I lose or I destroy. I lose or I destroy. Okay, the next lesson number 8. Lesson number 8, Enosh. Enosh, lesson number 8. Okay. Agapoi, love. Agape. Poia agapena. Agape, okay. Agape, love. Arche, beginning. Gay, earth or land. Graphe, writing. Graphe, writing.
scriptures. Dikaios Unei, righteousness. Irene, peace. Entole, commandment. Zoe, life. Pali, head. Kapale, head. Parabole, parable. Synagogue, synagogue. Phone, voice, sound. Okay, life, soul. Life or soul. Okay. Okay. So lesson number 9. The long last లో తప్పదు. Okay. Lesson number 9 మరొకసారి జేకబ్ గారు మీరు చదవండి. జేకబ్ lesson number 9. Aletheia, truth. Aletheia, truth. Amerotheia. Amartya, sin. Basileia, kingdom. Geneia, generation. Ecclesia, church assembly. Ecclesia, church assembly. Exousia. Exousia, exousia. Socia, power. Power, authority. Mera, day. Cardia. Heart. Sophia. Wisdom. Kafa. Kara. Kara, correct answer. Kara, joy. Ora, power. Ephagelia, promise. Evangelia, promise. Okay. And Mary sister, lesson number 10. సార్ నేను ట్రై చేస్తా సార్. మీరు చదువుతారా? సరే యూలా సిస్టర్ చదువుతారా? హలో సార్. చదువుతారా? సార్ నేను ట్రై చేస్తాను. ఓకే. అవునవును. Allal but baptized gar for prophetess prophet
is into వెళ్ళిపోయినా ఇంట్లోకి రాలేదు. అనిల్ మ్యూట్ లో పెట్టుకోవాలి. అనిల్ మ్యూట్ లో పెట్టుకో అనిల్. అనిల్ సారీ సార్. master despotes DES despotes mati సార్ నాకు వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మాతే చదవండి కరెక్ట్ చదువుతుంది. అర్థం కావట్లేదు. డిసైబుల్ disciple is in last start Nianus young man. Nianias. Okay, so Mary sister, మీరు 11-12 చదివేసింది. 11-12 చదవండి. Okay, sir. Apo with Apo. From glossa tongue language, dosa glory, ek what is that, out of thalassa sea lake, o not on then therefore and then, pro with soon before with 12th lesson agathos good agapetes beloved agapetos beloved eschatos last kakos bad Christos faithful protos first. Okay, good. Thank good. you. And, okay, and we'll come to the lesson number 13. Lesson number 13. Baburao garu మీరు చదవండి. Lesson number 13. ఓకే సార్, చదువుతున్నాను సార్. అగియోస్ హోలీ, డెకాయోస్ జస్ట్ రైచియస్నెస్, ఎటిరోస్ different or other, mikros little, adios one's own, poniros wicked, ago I lead I bring, okay, I me I am Emi I am. Thank you sir. Thank you. Simon garu 14. Sir. Yeah. Ionios, eternal. Ionios, eternal. Apistos, faithlessness. Faithless. Okay. Apistos. Oi, agioi, the saints. O, poneros, the evil one. Didasco, I teach. Okay. Keruso, I preach, I proclaim. Pempe, I send. Pempo, I send. Okay, so lesson number 15. Lesson number 15. Lesson number 15, 16.
Lesson number 15 and 16. ఎవరన్నా? Almost everybody done. సుబ్బారావు గారు మీరు చదువుతారా? Yes, sir. చదువు. Baptizio, I baptize. Doje show, I glorify. Ayus da yoso, Jew. Yehudios, Jew. Ah. Ionis, John. Ah. Kajo, I cry aloud. Peito, I persuade. మరొకసారి చదవండి. మరొకసారి చదవండి. Peitio, I persuade. Neos, son. Pero, I carry, bring, beer. Keiro, I rejoice. Cairo, I rejoice. Lesson number 16. ఇంకెవరు ఉన్నారని చదవాలి? Is there anybody? చదవమంటారా? చదవండి. Anaginosko, I read. Yeah. Apoktueno, I kill. Okay. Apollo, I release. Ekbalo, I throw out or cast out. Iusos, Jesus. Peripatio, I walk about. Tunago, I gather, bring together. Upago, I go away, depart. Upago, I go away. Okay, so the last lesson number 17. Lesson number 17. Chadresan, Vijay garu, meere chadu. Autos, he, she, it. Ekenos, that. Plural, those. Didaskolos, teacher. Kaspos, fruit. Lithos, stone. Euthus, immediately. Euthus, immediately. So almost like 16 lessons vocabularies చదువుకుంటూ వచ్చామండి. అంటే లెసన్ నెంబర్ 2 నుండి 17 వరకు. So almost 16 lessons vocabulary which we have seen. Okay, so lesson number 18 లో కూడా we got about 4 vocabularies. 4 vocabularies అండి, which is to say photos, this or this, and then Oclos, crowd, topos, place, chronos, time, and next week వచ్చినప్పుడు మనము చూసుకుందాం. We come in the next week, we'll see lesson number 18 నుండి 18 and మీరు ఓన్లీ థర్స్డేనే ముడుతురండి బుక్? How many of you are practicing daily ఒక 5 minutes? Planning that unable to implement, sir. We are planning to break, but unable. డైలీ ఒక 5 minutes, ఎక్కువ కూడా వద్దండి, డైలీ 5 minutes. If you can invest 5 minutes, then if you calculate it from Friday to Thursday,
Friday 5 minutes, Saturday 5 minutes, Sunday 5 minutes, Monday 5 minutes, Tuesday 5 minutes, Wednesday 5 minutes. So altogether you are giving half an hour or 35 minutes. Hardly 40 minutes. Yeah. So if you can give that, if you can give 40 minutes, so it will be, I mean, like, you know, rememberable ga untundandi. Problem because everything is connected. Everything is connected. సో అవి రివైండ్ చేయడానికి మనం వెనకకి వెళ్ళిపోయేసరికి మీకు అది హెవీ అయిపోతుంది. రైట్. సో ఆ హెవీ అయిపోయేసరికి మీరు 1 hour లోనే డ్రైన్ అయిపోతా ఉన్నారు. నాట్ ఈవెన్ 1 hour డ్రైన్ అయిపోతా ఉన్నది. ఈ వొకాబులరీస్ ఎంత ఎక్కువ వస్తే అంత బాగా అనిపిస్తుంది సార్, ఈజీగా అనిపిస్తుంది. Sure. అదేనండి. I mean, like we are through with the vocabularies and regular college. Declensions ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సార్. vocabulary is okay. First declension, second declension, masculine, feminine, బాగా పడుతుంది. అది చాలా కష్టం. Those are the really toughest, whatever as far these 17 lessons are concerned. Really, those declensions are really declining us. కానీ అది ఈజీ అండి. ఇట్స్ వెరీ ఈజీ. ఐ డోంట్ నో, అఫ్ కోర్స్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఐ మీన్ జాబ్ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఆర్ దేర్. I can understand, but still that ఎందుకంటే మనము ముందుకు పోయేదానికంటే ఈ రోజు వెనకలకి వెళ్ళిపోయాం. అలా ఎన్నో క్లాసెస్ అయినాయి. అవును సార్, అవును. Instead of sailing ahead, we try to move with the wind back అన్నట్టుంది. కానీ ఇప్పటి వరకు అయితే కొంత చాలా నేర్చుకున్నానే చెప్పాలి సార్. ఇంతకుముందు ఇంగ్లీష్ మధ్యలో ఎక్కడన్నా ఒక గ్రీక్ వర్డ్ వస్తే అది ఏదో నాకు చూసేవాళ్ళం, దాన్ని అసలు పట్టించుకునే వాళ్ళం కాదు. అవునండి. ఇప్పుడు చూడగానే మనకు తెలిసిందే అనిపిస్తా ఉంది. సో ఫెమిలియర్ గా అన్నట్టు ఉన్నది. ఫెమిలియారిటీ వచ్చేసింది. సో ఐ మీన్ లైక్ నేను ఒకటే మాట అంటాను, వి హావ్ ఎంటర్డ్ ఇంటూ ద థర్డ్ సెమిస్టర్. సో హీబ్రూస్ చాప్టర్ 5 ఒకటి మైండ్ లో పెట్టుకోండి మీరు. 11 to 14 స్ట్రాంగ్ మీట్ కావాలి. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ టు ఫీడ్ విత్ మిల్క్ అంటే ఒకసారి చదవండి అండి ఎవరైనా హీబ్రూస్ 5:11 to 14. హీబ్రూస్ 5:11 to 14. ఇంగ్లీష్ లోనా గ్రీక్ లోనండి? ఇంగ్లీష్ లో. గుడ్. ఇఫ్ యు రీడ్ ఇన్ గ్రీక్ ఇట్స్ గుడ్. Of whom we have many things to say and hard to be uttered, seeing ye are dull of hearing. For when the time ye ought to be teachers, ye have not need that one teach you again, which be the first principles of the oracles of God, and are become such as have need of milk and not of strong meat. అదే అంటున్నాను. Because again we are going back to the same levels కి వెళ్ళిపోతా ఉన్నాం. మీరు ఇప్పుడు బహుశా కాన్సనెంట్స్ ద లెటర్స్ కానీ అవన్నీ కూడా యూ పీపుల్ ఆర్ ఏబుల్ నౌ టీచబుల్ టు అదర్స్. ఐ మీన్ లైక్ మీరు ఇది క్రిటిసైజ్ కన్నది కాకుండా దీన్ని ఒక మోటివేషన్ గా తీసుకొని, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ అ క్రిటిసిజం, మోటివేషనల్ గా తీసుకొని యూ హ్యావ్ టు, బికాస్ నెక్స్ట్ ఇక మీ బైబిల్ స్టడీలో కానీ మీ చర్చెస్ లో కానీ మీరు ఒక ఇంప్లిమెంట్ చెయ్యాలి. వి విల్ డూ ఇట్ ఆఫ్ ఇట్ అని. జస్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి ఒక గ్రీక్ సార్
ఏం లేదండి, జస్ట్ నేను ఆల్ఫాబెట్స్ నేర్చుకునే టైంలో గ్రీక్ అండ్ మై గ్రాండ్ సన్ వాస్ సిట్టింగ్ బిసైడ్ మీ. వాడు పట 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 చెప్పేస్తాడండి ఆల్ఫాబెట్ అసలు నాకు ఇంకా అసలు మొదటి 5 రాలేదు. He was able to recite the whole from alpha to omega. Oh, good. Praise God for that. So అలా మీరు కూడా నెక్స్ట్ జనరేషన్ కి కొద్దిగా అంత ఇంప్లిమెంటేషన్ గా చేస్తే సో ఇట్ విల్ బి గుడ్. నేను అందుకే అంటున్నాను, డోంట్ స్టడీ ఫర్ యువర్ సేక్. ఐ ఆల్వేస్ సేస్ దట్ డోంట్ స్టడీ ఫర్ అవర్ సేక్. when you think for our sake you feel difficulty. కాకపోతే ఇంతకు ముందు గ్రీక్ ఎవరన్నా చెప్తా ఉంటే గ్రీక్ లో ఎలా ఉంది, గ్రీక్ హెబ్రూలో ఎలా ఉందంటే వాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ అనుకునేవాళ్ళు. ఏదో చదివచ్చి మా ముందు చెప్తున్నారు అనుకునేవాళ్ళు థియాలజీ. బట్ ఇప్పుడు దాని నీడ్ తెలుస్తా ఉంది. ఒక్క నిమిషం అండి, వాళ్ళు మన్మట్ గామా డెల్టా ఎప్సిలాన్ జీటా ఈటా తీటా అయోటా కప్పా లాంబ్డా న్యూ జీ ఒమ్రికాన్ పై రో సిగ్మా టౌ ఎప్సిలాన్ టీ సి సై ఒమేగా. Wow, good. Very good. Sir, appreciate. Very good. God bless you. And చాలా సంతోషం అండి. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ we had a Greek. ఇందాక వీరస్వామి బ్రదర్ అని ఉన్నాడు కదండి, వాళ్ళ పాప అయితే షీఈస్ thorough with the Hebrew అండి. Yeah. So good that family members నేర్చుకుంటే it's very good. నేను అందుకే అంటాను మనము ఓన్లీ ఇట్ ఈస్ అబౌట్ 2 Timothy 2:2 అండి. కమిట్ దిస్ థింగ్స్ టు ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్ హూ ఆర్ ఏబుల్ టు టీచ్ టు అదర్స్. సో బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ పాసింగ్ అని, మనము నోబడీ ఈస్ పర్మనెంట్ బట్ వాట్ వీ హ్యావ్ హ్యాస్ టు బి పాస్ ఆన్. సో అందుకనే మనం ఏం నేర్చుకున్నా పర్టికులర్లీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, విత్ అది థియాలజీ కావచ్చు, ఏదైనా సబ్జెక్టే కావచ్చు, it has to be given to others. So particular ga Hebrew gani Greek gani it's pass on unte chaana manchidi mana pillaలకు నేర్పియడం కూడా, if grandchildren, so it will be good. Okay, so when we come next class we will go with lesson number 18 andi. ఈ గ్రీక్ అండ్ హెబ్రీ వర్డ్స్ ఉన్నాయి కదా సార్, గ్రీక్ అండ్ హెబ్రీ వర్డ్స్ వాక్యం చెప్పేటప్పుడు ఓన్లీ ఒక సిఎస్ఐ చర్చిలోనే నేను విన్నాను. హెబ్రీలో ఇలాగంటారు, గ్రీక్ లో ఇలాగంటారు, వేరే ఎక్కడ కూడా ఎవరు చెప్పరు సార్ ఇవి. అంటే వాళ్ళు మనం పాస్ ఆన్ చేస్తే వాళ్ళు బైబిల్ కాలేజ్ దాటగానే మర్చిపోతున్నారు. ఎవరు ఎక్కడ కూడా ఏ పాస్టర్ గ్రీక్ ప్రిపేర్ అయ్యో లేదా హెబ్రీ ప్రిపేర్ అయ్యో చెప్పినట్టుగా నేనైతే 30 years లో ఎక్కడ చూడలేదు సార్. ఇంకోటండి, కొన్ని కాలేజెస్ వాళ్ళు చర్చిలో ఉండేవాళ్ళు కొంతమంది, వాళ్ళు కూడా ఎక్కువ శాతం కాదు, సిఎస్ఐలో కూడా హెబ్రీ వర్డ్ గ్రీక్ లో ఇలాగుంది, హెబ్రీలో దీని మీనింగ్ ఇది అని మధ్యలో వాక్యంలో వాళ్ళు ఒక్కటే చెప్పడం నేను విన్నాను. సిఎస్ఐ చర్చ్ థియాలజీ నుంచి వచ్చిన వాళ్ళు కొత్తలో చెప్తారు సార్. థియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ పాస్టర్స్ చాలా మంది చెప్తారండి. కొత్తగా వచ్చినప్పుడు చెప్తారు, 2-3 సంవత్సరాలు అట్లా వస్తుంది, తర్వాత మర్చిపోతారు. చేయట్లేదు సార్ దాన్ని. ప్రాక్టికాలిటీలకు వచ్చేటప్పటికి పర్సంటేజ్ ఆఫ్ యూజింగ్ గ్రీక్ అండ్ హెబ్రూ వర్డ్స్ అదేనండి. సో దట్స్ వాట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ థియాలజికల్ కాలేజెస్ విల్ ఎన్ఫోర్స్ అండి. ఆల్ థియాలజికల్ కాలేజ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది లేదు, ఎందుకంటే ఆప్షనల్ ఉంటుంది. అండ్ ఇంకోటి when we go talk about the ఇప్పుడు నేను MTH చేశాను, బట్ వాట్ MTH I have done, బికాస్ అందులో కూడా స్పెషలైజేషన్స్ ఉంటాయి. నేను చాయిస్ చేసుకుంది ఏంటంటే బైబిల్ ఎక్స్పోజిషన్. సో అది నేను దట్ I have chosen exposition of the Bible from Genesis to Revelation. సో అలా కొంతమందికి ఓన్లీ Pentateuch ఉంటుంది, కొంతమందికి బికాస్ మనం వెళ్తే
డిపార్ట్మెంటల్ ఉంటుందండి. మిషాలజీ అని ఉంటుంది, తర్వాత పాస్టరల్ ఉంటుంది, ఓన్లీ లింగ్విస్టిక్ అని ఉంటుంది. వెన్ వి గో ఇన్ టు ద యాక్చువల్ గా దాంట్లో విల్ బి అందుకని ఇప్పుడు లైక్ సెక్యులర్ లో కూడా ఎంఎస్సి అంటాం, అలాగే ఎంటెక్ అంటాం, లేకపోతే సో లైక్ నర్సింగ్ అని సార్ కూడా అందులో ఏ నర్సింగ్, ఏఎన్ఎమ్మా జనరలా. సో అదేవిధంగా థియాలజికల్ క్లాసెస్ లో కూడా దేర్ విల్ బి లైక్ ఈ కేటగిరీస్ ఉంటాయి. అందులో లాంగ్వేజ్ విల్ బి ది ఆప్షనల్. Language will be the optional. If you want to take, you can, and if you're not going to take. So అందుకనే బట్ చూసింగ్ లాంగ్వేజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది సేఫ్ సైడ్ గా ఉంటాము, లాంగ్వేజ్ హార్డ్ గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అండ్ తర్వాత ద రిగ్రెట్. ఇప్పుడు మీరు అన్నట్టుగానే సిఎస్ఐ అని చెప్పేసి అలా, సో చాలా మంది దే ఆర్ డూయింగ్ దేర్ లైక్ ప్రైవేట్ ట్యూషన్స్ తీసుకొని నేర్చుకుంటా ఉన్నారు. అండ్ దే రిగ్రెట్ దట్ మాకు ఇచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోలే, దాన్ని ఆప్షనల్ లో మేము టిక్ చేయలే అని చెప్పేసి. సార్ అఫ్ కోర్స్ అంటే మేము గ్రీక్ అండ్ హెబ్రూ వర్డ్స్ ఇప్పుడున్న ప్రెజెంట్ పేస్ లో నేర్చుకున్న ప్రకారం ఒకటో రెండో వర్డ్స్ అయితే మధ్యలో యూజ్ చేస్తాం, కానీ అది యూజ్ చేసే విధంగా ప్రాక్టికాలిటీలో అయితే మనం వాళ్ళని ప్రాక్టికల్ గా ఎంకరేజ్ చేయాలి. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ లో ఇంతవరకు గ్రీక్ నేర్చుకొని పోయిన వాళ్ళు అసలు వాళ్ళ వాక్యంలో ఒక గ్రీక్ వర్డ్ కానీ ఒక హెబ్రూ వర్డ్ కానీ వాళ్ళు పలికేటట్లుగా లేదా దాని మీనింగ్ చెప్పేటట్లుగా వాక్యం ప్రిపేర్ అవడానికే వాళ్ళకి లాస్ట్ మినిట్ లో పొద్దున్నే వాక్యం ఉందంటే నైట్ టైం కుదరకునో లేదా వేరే విజిటింగ్కి వెళ్ళొచ్చో సువార్తకి వెళ్ళొచ్చో వాళ్ళు ప్రిపేర్ అవ్వలేకపోతారు. వాళ్ళు ప్రిపేర్ అవ్వలేకపోక మళ్ళీ గ్రీకు హెబ్రూ పెట్టుకుంటే అసలు వాక్యం చెప్పడం బంద్ అయిపోతుంది. కానీ దీని నుండే పోవాలండి. అందుకనే నేను అన్నాను లైక్ గుడ్ టు హ్యావ్ దిస్ స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అండి. స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటే దాన్ని రెఫర్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి. ఎందుకంటే లైక్ నేను మీతో చెప్పాను ఆల్మోస్ట్ 13 టూల్స్ మనకు ఉన్నాయి. 13 టూల్స్ ని మనము యూజ్ చేయాలి. లైక్ యాజ్ ఐ సెడ్ స్టడీ బైబిల్ ఉంది, కమెంటరీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, అండ్ సో like as I said, we have about different commentaries and encyclopedia, dictionary, topical study, and Bible handbook. So different tools unnai kabatti when you are referring with those tools, then natural ga you will be you'll be coming to the language. And manaku telvakundane ippudu language loki manamu vachestam. ఆల్ 13 టూల్స్ యూజ్ చేస్తారా సార్ అసలు వాక్యం ప్రిపేర్ అయ్యేటప్పుడు? మస్ట్. అంటే ప్రాక్టికల్ గా ఎవరన్నా 13 టూల్స్ దగ్గర పెట్టుకొని యూజ్ చేసి ప్రిపేర్ అవుతారు. ప్రాక్టికల్ గా ఎంత పర్సెంటేజ్ ఉంటారు సార్ వాళ్ళు? 13 ఒకే రోజున అవ్వకపోవచ్చు అండి, ఒకే రోజున కాకపోవచ్చు. మన దగ్గర రికార్డ్ అదే లైబ్రరీ ఉంటే కీప్ ఆన్ రిఫరింగ్. ప్రాక్టికాలిటీ ఎంతమంది అవుతారు అనేది. సీరియస్ బైబిల్ టీచర్, బైబిల్ స్టూడెంట్ ఎవరైనా అవి అవసరం అండి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలనుకునే ఆశ ఉంటే జేకు గారు మనం చేద్దాం సార్, వేరే వాళ్ళ సంగతి మనం మాట్లాడొద్దు. మనం నేర్చుకుంటున్నాం, మనం చేద్దాం. షూర్ సార్, షూర్. అంటే ప్రాక్టికల్ గా ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం నెంబర్స్ కూడా. బ్రదర్ మోడీ గారు అడుగుతున్న క్వశ్చన్ ఇస్ జెన్యూన్ క్వశ్చన్. వై? బికాజ్ like for the person who is preparing civil services, he will be preparing for 12 hours to 20 hours a day, but after he is reaching his designation, he won't practice for 2 to 3 hours also. It happens naturally. In that way he is insisting, but I feel okay. So hand out to Billy sir. Wonderful. Praise God for the third semester. Remember next tomorrow class Ecclesiastes with the 2 hours study, Bible study only. Then again I request everybody to join the prayer huddle. 3 emphasize biblical discipleship, biblical stewardship, biblical shepherding with that. So I would request you, endukante Monday, Tuesday, Wednesday, Thursday oka ettaithe the leaders who are joining, who are referring from the scriptures,
అదేంటి అఫ్ కోర్స్ చాలా మంది జాయిన్ అవుతున్నారు, కానీ ఐ రిక్వెస్ట్ పీపుల్ హూ హావెంట్ జాయిన్డ్, హూ హావెంట్ ఎక్స్పీరియన్స్డ్ అదేంటి ప్రేయర్ హర్డల్లో జాయిన్ అయ్యి చూసినట్లయితే ఇట్ వుడ్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో టుమారో ఎక్లీసియాస్టిస్ స్టడీ, తర్వాత సాటర్డే వీ హ్యావ్ ది ప్రేయర్ హర్డల్. Again, at the moment, I would request Subbarao Garu to pray and close the session. ప్రభువైన దేవా, సర్వలోక శ్రేష్ఠుడా, సర్వసంపన్నుడా, ఈ సాయంకాలము ప్రభువా మరి ఒక దినం నీ నామమును వేడుటకును నీ నామం వేడుకున్నటకును ప్రభువా సమయం కలుగజేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నాయన మరి ఈ యొక్క యాప్ ద్వారా తిరిగి మరి గ్రీక్ భాషను కూడా నేను నేర్చుకున్నట్టుకు ప్రభువా ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందలాది కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. మరి గ్రీక్ భాషను ప్రభువా నాయన అది అనువాదం చేసుకున్నట్టుకును మరి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు ఉంటుంది ఈ ఏజ్ లో. మరి ప్రభువా నాయన నీవు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞాపక శక్తి వలన మరి తెలివితేటల వలన ప్రభువా మేము దాన్ని ఏ రీతిగానూ చదువుకోవాలనో మరి ఏ రీతిగానూ దాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాలనో మరి తెలియజేస్తున్నటువంటి ప్రొఫెసర్ గారిని ప్రభువా ఆశీర్వదించండి, వారిని దీవించండి, వారిని రక్షించండి ప్రభువా. వారి యొక్క పరిచారమును ప్రభువా నాయన ఆశీర్వదించండి. వారి సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించండి. వారు ఉన్నత స్థితిలో ఉంటకును ప్రభువా మంచి శాంతి సమాధానంతో కలిగి ఉండటకును వారిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క అడ్మిన్ స్టాఫ్ లో మరి మేము ఈ నేర్చుకుని పోవటకును ఎంతో కృషితో మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క సహకారం ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్మిన్ స్టాఫ్ అయినటువంటి అయ్యగారిని ప్రభువా నాయన రాజశేఖర్ అయ్యగారిని, బిల్లీ జర్సన్ గారిని, అమ్మగారిని, మరి ప్రభువా నాయన అక్కడ నడుపుతున్నటువంటి ఆ సిస్టర్ను వారి అందరినీ ప్రభువా నాయన ఆశీర్వదించండి. వారికి కావలసినటువంటి ప్రతి సహకారము అందించండి ప్రభువా నాయన. కావలసినటువంటి యొక్క మెటీరియల్స్ అయితేనేమి, ఫైనాన్స్ అయితేనేమి, మరి బ్యాక్ సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి యొక్క ఎలక్ట్రికల్ డివైసెస్ అయితేనేమి ప్రభువా ప్రతి ఒక్క విషయంలో వారికి తోడు నీడగా ఉండి వారిని రక్షించి ప్రభువా నాయన ఈ యొక్క న్యూ బైబుల్ కాలేజీని ఇంకను ముందుకు తీసుకొని పోయి ప్రభువా నాయన ఎంతో గొప్పగా ఎంతో మంది నీ యొక్క శిష్యులను నీ యొక్క సేవకులుగా తయారు చేయటకు వారు ప్రయాసపడించినట్టు ఆ ప్రయాసానికి నీకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. మాకును ప్రభువా నాయన నేర్పుచున్నటువంటి ఈ యొక్క భాషేగాకను మరి బైబిల్లోని ప్రతి ఈ యొక్క సిద్ధాంతములను ప్రతి ఎండింగ్ లో ప్రభువా ప్రతి క్వార్టర్ ఎండింగ్ లో ఇది 3rd సెమిస్టర్ ను ప్రభువా నాయన మేము ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. మరి ఈ సెమిస్టర్ లో ప్రభువా నాయన ఎంతో గ్రీక్ భాషను ఫస్ట్ సెమిస్టర్ లో అంత కొత్తగా నేర్చుకోకపోయినకు, కానీ సెకండ్ సెమిస్టర్ లో ప్రభా నిలిచినటువంటి గొప్ప సమయంకును మరి మాకు అందించినటువంటి ఆ యొక్క అనుభూతితో ప్రభువానైనా మేము ముందుకు సాగుతున్నాము. మరి ఆ యొక్క సెమిస్టర్ ను అంతయు ప్రభువానైనా నీవు ఎలాంటి కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండాను ప్రభా స్మూత్ గా ఈ యొక్క గ్రీక్ లాంగ్వేజ్ ని విజయవంతము చేసినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు అర్పించుకొనిస్తున్నాము. ప్రభువైన దేవా, ఇదిగో ప్రభా నీ యొక్క కుమారులమైనటువంటి మేమును ఈ యాప్స్ ముందుగా కూర్చొని మేము గ్రీక్ లాంగ్వేజ్ ఇచ్చున్నాము, వాక్యము ఇచ్చున్నందుకు మాకు సమస్త విషయములలో నీవు అనుగ్రహించుచున్నందుకు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 గుడ్ నైట్. ఆమేన్. ఆమేన్. థాంక్యూ. ఆమేన్. గుడ్ నైట్ సార్. అందరూ వందనాలండి. వందనాలు బాబు. అయ్యగారు అందరూ వందనాలు. వందనాలు. గుడ్ నైట్. వందనాలు అయ్యగారు. వందనాలు. సైమన్ గారు వందనాలు. ప్రైజ్